అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో పిల్లలకు చదువు రావట్లేదని చెప్పి పెద్ద స్కూల్లో వేస్తే ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత పెద్ద స్కూల్ అని, ఆ పెద్ద స్కూల్లో వేస్తే పిల్లలకు బాగా చదువు వస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఒక అపోహలో ఉన్నారు. స్కూలు ఎంత పెద్దదైతే అంత ఎక్కువ చదువు వస్తుందని కాదు, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో ఈ చదువు రాని విద్యార్థులకు ఎలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, వాళ్ళను ఏ విధంగా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. పిల్లల్లో రీడింగ్ రాకుండా ఉన్న వాళ్ళు చాలా వరకు ఈ కరోనా తర్వాత పిల్లలపైన చాలా ప్రభావం పడి ఎక్కువగా చదువు రాని వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే బేసిక్స్ రాకపోవడం, వాళ్ళకి ఫొనెటిక్స్ రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ ఫొనెటిక్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే ఖచ్చితంగా రీడింగ్ అనేది వస్తుంది. రీడింగ్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవుతారు. సో మనకు కావాల్సింది పిల్లలకు మెయిన్ అనేది ఫొనెటిక్స్ రావాలి. అక్షరాల యొక్క సౌండ్స్ తెలిసి ఉండాలి. వాటిని జాయిన్ చేసుకుంటూ వాటిని కలుపుకుంటూ చదివితే ఆ రీడింగ్ అనేది, ఆ సౌండ్ అనేది ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి. ఇది వాళ్ళకు వచ్చిందంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళు తప్పకుండా డెవలప్ అనేది అవుతారు. అట్లనే మ్యాథ్స్లో చాలామంది వీక్ ఉంటారు. మ్యాథ్స్ అంటే పిల్లలకు భయం ఉంటుంది. ఆ మ్యాథ్స్ టీచర్ క్లాస్కి వస్తాడంటే వెంటనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు మ్యాథ్స్లో బేసిక్స్ రాకపోవడం. అంటే వాళ్ళకి టేబుల్స్ రావాలి, అడిషన్స్ రావాలి, సబ్ట్రాక్షన్స్ రావాలి, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇవి బేసిక్స్. వాళ్ళకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది ఫస్ట్ దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో వాళ్ళు ఇంప్రూవ్ అనేది అవుతారు. సో తల్లిదండ్రులు మెయిన్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ పిల్లలకి ఈ బేసిక్స్ వచ్చే విధంగా వాళ్ళు టీచర్స్ కానీ లేదంటే స్కూల్ యాజమాన్యాన్ని కానీ వాళ్ళు ఒకసారి కలిసి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా పెడుతున్నారా, వాళ్ళకి ఆ క్లాసెస్, అడిషనల్ క్లాసెస్, రెమెడియల్ క్లాసెస్ ఏమన్నా చేస్తున్నారా అనేది తెలుసుకొని ఆ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయిస్తే మంచిగా ఉంటుంది. లేదా కొంతమంది పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే క్లాస్లో 40 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకు డౌట్స్ అడగడానికి భయపడిపోతూ ఉంటారు. ఆ టీచర్ని, కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే ఉంటారో, ఈ 40 మంది ముందు ఏదైనా డౌట్ అడిగితే పిల్లలు ఎక్కడ నవ్వుతారో, వాళ్ళని ఎక్కడ ఎగతాళి చేస్తారో అని చెప్పి భయపడిపోతారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే టైంలో పిల్లలని ఈవినింగ్ టైంలో ఏదైనా ట్యూషన్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ట్యూషన్స్లో కూడా గుంపులుగా ఉన్నటువంటి గొర్రెల మందలాగా ఉన్నటువంటి ట్యూషన్స్కి పంపిస్తే కూడా అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరగదు. తక్కువ జనాలు ఉన్నటువంటి ట్యూషన్స్ని ఎంచుకొని బేసిక్స్ నేర్పించేటువంటి ట్యూటర్ దగ్గరికి వీళ్ళని పంపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి అనేది లాభం అనేది ఉంటుంది. సో ఇట్లా ఇది తల్లిదండ్రులు గమనించి అర్థం చేసుకొని పిల్లల చదువు ఇంప్రూవ్ అయ్యే విధంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.